శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం, వైద్య శాస్త్రం. గురూజీ తిరుమల రాజు గారు ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, ఆర్థిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్యం, ఇంకా కుటుంబంలో ఎటువంటి సమస్యలకైనా తమలపాకుపై అంజనం వేసి చూసి చెప్పబడును. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ఏప్రిల్ 2 బుధవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభయోగాలున్నాయి. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. అభిష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గ్రహబలం బాగుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తునిస్తాయి. తెలివిగా వ్యవహరిస్తే అదృష్టయోగం పొందొచ్చు. పరిస్థితులకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయండి. ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. అధికారులతో సఖ్యత అవసరం. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. విఘ్నాలున్నా విజయమూ ఉంటుంది. శుభవార్త వింటారు. మీ మీద మీరు నమ్మకం ఉంచాలి. అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాల్లో తొందరపడొద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉన్నా మంచి ఫలితం ఉంటుంది. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి. స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉండే అవసరాలు తీరుతాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి. వైవాహిక జీవితం బాగుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: దృశ్యపరంగా సవాలు చేయబడిన వ్యక్తులు మరియు అనాథ శరణాలయాల కోసం తీయబడిన బియ్యం పంపిణీ చేయండి. విజయవంతమైన కెరీర్ మరియు వృత్తి జీవితంలో సహాయం చేస్తుంది పరిహారం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.